మళ్ళీ టైం లేదు అని అంటే ఈరోజు ఆరోగ్యం చెడగొట్టుకుని ఎలాగో డాక్టర్ల దగ్గర స్పెండ్ చేస్తున్నారు. ఎలాగో అక్కడ డబ్బు స్పెండ్ చేస్తున్నారు. సో ఇదంతా మన ఆలోచనలోనే ఉంది. సో ఈ ఆలోచనలలోనే ఉన్నప్పుడు ఏ రకంగా ఏ ఆలోచన చేస్తే ఏ రోగం వస్తుందా అని చెప్పేసి మీకు ఆల్రెడీ ఒక బుక్ లింక్ పోస్ట్ చేశాను నేను. మన వాట్సాప్ గ్రూప్‌లో. టూయిలే అని చెప్పేసి ఒక సైకియాట్రిస్ట్ వరల్డ్ ఫేమస్ తను ఇప్పుడు లేరు కానీ ఎంతో మంది జీవితాలు బాగు చేశారు. తను ఎంతో రిసర్చ్ చేసి ఏ ఆలోచన చేస్తే ఏ రోగం వస్తుందని చెప్పి రాశారు. బుక్ చదవచ్చు. ఆ తర్వాత వెనకాల ఒక చార్ట్ కూడా వేసి చూపించారు. సో బ్యాంక్‌లో ఉద్యోగం చేసేటప్పుడు టెన్షన్స్ వల్ల రోగాలొస్తాయి అది ఇది అని చెప్పినప్పుడు మరి దీనికి ఏంటి పరిష్కారమా అని ఒక ఆలోచన వచ్చింది. సో ఎందుకంటే ఎక్కడో చోట హెల్త్ డిస్టర్బ్ అవుతూ ఉంటది. ఎందుకంటే బ్యాంక్‌లో టైమింగ్స్ ఆడ్ ఉంటాయి. ఎప్పుడో పొద్దునెళ్తాం, ఎప్పుడో రాత్రొస్తాం. పబ్లిక్ ఇంకా స్టేట్ బ్యాంక్ అంటే ఎలా ఉంటదో మీకు తెలుసు. ప్లస్ పబ్లిక్ తిట్టుకోవడాలు నెగెటివ్ తరంగాలన్నీ గూడా వస్తూ ఉంటాయి. సో మనం ఎంత వాకింగులు చేసి, ఎక్సర్‌సైజులు చేసినా పబ్లిక్ నుంచి ఆ నెగటివిటీ వస్తుంటది. బాసుల నుంచి వస్తూ ఉంటది. సో డెఫినిట్‌గా మైండ్ మీద ప్రభావం పడ్డప్పుడు అది ఆత్మ మీదకి గూడా శరీరం మీదకి గూడా వస్తది. సో అటువంటి టైంలో దీనికి ఏంటి పరిష్కారం అన్నప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారా ఈ బుక్ గురించి తెలిసింది. అప్పుడు తీసి చదివా. మెయిన్ వెనకాలున్న చార్ట్ చూసి మళ్ళీ నా దగ్గర టైం లేదు అని అనకుండా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. సో మనం దాన్నంతా చెడగొట్టేసి వెళ్లి అక్కడ అభిషేకాలు చేస్తాం, పెడతాను అంటే అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే గైడెన్స్ ఇస్తాడు మనకి. అందుకే భగవద్గీత చూపించేటప్పుడు మన రథానికి సారథవుతాడాయన. నాకు వచ్చింది ప్రశ్న ఆరోగ్యం ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి స్టేట్ బ్యాంక్ పరిస్థితుల్లో ఎలా చేస్తారు అని చెప్పి. సో ఎవరి ద్వారానే వచ్చింది బుక్కు. సో టైం లేదు, నాకు వీలు కాదు అని కాకుండా ఎలాగో ఆరోగ్యం పాడైన తర్వాత ఎళ్లి అక్కడ డాక్టర్ల దగ్గర కొన్ని గంటలు కూర్చుంటున్నాం. టెస్టులని చెప్పి కూర్చుంటున్నాం. సో ఎలాగో అన్ని గంటలు అక్కడ వేస్ట్ చేస్తున్నాం కాబట్టి, ఆ పుస్తకం చదవడానికి మహా అంటే తిప్పి కొడితే గంట, గంటన్నర పడతది. డాక్టర్ దగ్గర కూర్చోవడానికే కొన్ని గంటలు. అది కూడా టెన్షన్. మళ్ళీ రిపోర్ట్‌లు టెస్టులంటారు. ఆ టెస్టులు మళ్ళీ పొద్దున, మళ్ళీ సాయంత్రం పోయి రిపోర్ట్ తెచ్చుకో. మళ్ళీ అందులో ఏమొచ్చిందా అని ఒక టెన్షను. మళ్ళీ దానికి ఒకటికి పోతే 10 చెప్తున్నారక్కడ. సో ఎలాగో అక్కడ టైమ్ స్పెండ్ చేస్తున్నాం కాబట్టి, అదే టైమ్ స్పెండ్ చేసి బుక్ చదివితే అయిపోతది. ప్లస్ అక్కడ వేలల్లో డబ్బు ఖర్చు పెడుతున్నాం. వీలైతే లక్షల్లోకెళ్తుంది. ఈ పుస్తకం కాస్ట్ ఎంత? వందల్లోనే ఉంది. 300 ఎంతో ఉంది దాంట్లో. సో ఎలాగో టైం అక్కడ స్పెండ్ చేస్తున్నాము. అంతకన్నా తక్కువ టైం బుక్ చదవడానికి వస్తుంది. అక్కడ వేలల్లో, లక్షల్లో పెడుతున్నాం. ఇది వందల్లోనే వస్తుంది. ఈ రకంగా కాలిక్యులేట్ చేసుకోవాలి చేసుకునేటప్పుడు. ఎక్కడ టైం పెడుతున్నాం? ముఖ్యంగా టైం. ఎక్కడ టైం పెడుతున్నాం? మా దగ్గర టైం లేదు అని అంటున్నాం. కానీ ఉంది.